కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఇంట్లో పనని చెప్పి తనతో వ్యభిచారం చేయిస్తున్నారని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. మాట వినుకుంటే తన బిడ్డను చంపుతానని భారతి బ్లాక్మెయిల్ చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుటుంబ సభ్యులను కూడా ఇంటికి రానీయకుండా బెదిరించి తనతో ఖాళీ బాండ్ పేపర్స్ పై సంతకాలు తీసుకుందని తెలిపింది. భారతితో ఎప్పటికైనా తనకు ప్రమాదం ఉందని, తనకు రక్షణ కల్పించాలని కోరింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. పెద్దాపురంలో జరుగుతున్న చీకటి వ్యాపారాన్ని వెలుగులోకి తీసుకుని వచ్చింది ఒక మహిళ. దాదాపు గత 4 సంవత్సరాలుగా తనను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వ్యభిచార కోపంలోకి దింపిందని, భారతి అనే మహిళ తనను ఇబ్బందులు పెడుతుందని, అదేవిధంగా గత 4 ఏళ్లుగా తన పాప చిన్నారిని అదేవిధంగా తనను కూడా ఇబ్బందులు పెడుతుందని ఇటు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళింది. దాంతో ప్రభుత్వంకి సంబంధించి అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. అసలు ఆ మహిళ పడిన ఇబ్బందులు ఏంటి, ప్రస్తుతం బాధితురాలు మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. అసలు ఏంటమ్మా నువ్వు ఈ 4 సంవత్సరాలుగా ఎటువంటి ఇబ్బందులు పడ్డావు, అసలు ఎట్లా వెళ్ళావు ఇందులోకి? మాది పెద్దాపురం అండి. పెద్దాపురం పెట్రోల్ బంక్లో పని చేసుకునేదాన్ని అండి. మాది చాలా పేదరికం కుటుంబం అండి. మేము 4 అక్క చెల్లెలు, 4గురికి 3 పెళ్లి అయ్యింది. నాకు పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోకపోతే 3గురికి పెళ్లి చేసి అప్పులు చేసామని చెప్పి బంకులో పని చేసేదాన్ని. మా నాన్నగారు చనిపోయారండి. బంకులో 10,000 ఇస్తే గొల్లవేలు భారతి అన్న ఆవిడ పెట్రోల్ బంక్ వచ్చేదండి. పెట్రోల్ కొట్టించుకుని అలా రెగ్యులర్ నన్ను చూసి రెగ్యులర్ వచ్చి నీకు జీతం ఎంత ఇస్తున్నారని ఒక రోజు అడిగిందండి. 10,000 ఇస్తున్నారని చెప్పానండి. 15,000 ఇస్తాను, ఇంట్లో పని చేస్తామని అడిగిందండి. ఇంట్లో పని అంటే ఏం పని అని అడిగితే ఇంట్లో అవి తుడవడం, వంట అవి చేయడం ఇది మాట్లాడిందండి. సరే అని మా అమ్మగారిని అడిగాను. మా అమ్మగారు ఇంకా కొంచెం కష్టంగా ఉంది కదమ్మా మనకు పోషించుకోవడానికి, నేను పై ఊర్లో వెళ్ళిపోతాను వంట పనికి, నువ్వు వెళ్ళి అయితేనని చెప్పి వెళ్ళానండి. అలాగే ఒక 15 రోజుల దాకా ఇంటి పని చేశానండి. ఇంటి పని చేస్తే ఎవరో వచ్చేవారని ఇంటికి, నువ్వు వ్యభిచారం చేయాలని చెప్పి నన్ను ఒక రూమ్లో బంధిస్తుందండి. బంధించేస్తే అలాగే 4 అబ్బాయిలు వచ్చారండి. గంజా బ్యాచ్లు ఉంటారండి. ఆవిడ గంజా బ్యాచ్ ఒకటి, మందు తాగిన వాళ్ళు అందరూ ఉంటారండి. ఆ రూమ్లోకి వచ్చాక నన్ను కొట్టి హింసించి బలవంతంగా ఈ పని ఒప్పించుకోలేలా చేశారండి. ఆయన అప్పటికి ఒప్పుకోలేదు. ఒక ఆయన్ని పంపిస్తే లోపలికి బలవంతంగా నన్ను బలవంతకారం చేశారండి. చేశాక గింజుకున్నా నేను అమ్మాయిలు ఎవరు లేరు, కాకలేసిన ఎవరు తలుపు తీయలేదు. లాస్ట్ ఇంకా అలాగ బలవంతంగా చేయించుకున్నాక కొన్నాళ్ళకి నాకు జ్వరం వచ్చిందని చెప్పి కొన్నాళ్ళకి నాకు ప్రెగ్నెన్సీ అయ్యాను. ప్రెగ్నెంట్ అయ్యాక 5 నెలల్లోనే ప్రెగ్నెంట్ అనే విషయం నాకు తెలియలేదండి. అలా జాయిగా పీరియడ్స్ ఆగిపోతుంటే అడిగాను, ఎందుకాక నా పీరియడ్స్ ఆగుతుందంటే నువ్వు పులుపులు ఎక్కువ తింటావు కదా అందుకే పీరియడ్స్ ఆగింది అని నాకు చెప్పిందండి. స్టార్టింగ్లో నిన్ను బెదిరించారు, బ్లాక్మెయిల్ చేశారు, కానీ అప్పుడు నువ్వేమీ వద్దు నేను వెళ్ళిపోతానని గట్టిగా మాట్లాడడం, మీ వాళ్ళు కూడా లోకలే కాబట్టి నేను ఇంటికి వెళ్ళిపోతాను వాళ్ళని తీసుకొస్తానని ఏంటి అపోజ్ చేసే ప్రయత్నం చేయలేదా? అడిగానండి. నన్ను ఎక్కడికి కదిలిచ్చేది కదండి. ఆ 4 వాళ్ళు ఎవరు రాలేదా? మరి రాలేదండి. మా వాళ్ళు ఇంకా మా అమ్మగారు ఈ ఊళ్ళో లేరండి, పై ఊరికి వెళ్ళిపోయారండి వంట పని చేయడానికని. పై ఊరికి వెళ్ళిపోతే 4 గోళ్ళ మధ్యలో నాకు బయటికి రావడానికన్నా అస్సలు లేదండి. నాకు వీళ్ళు లేని వల్ల ఇంకా అక్కడ ఉండిపోయానండి. అక్కడ ఉండిపోయిన వల్ల ఇంకా లాస్ట్కి 4-5 సార్లు పారిపోతుంటే పోలీసుల ద్వారా నా కాల్ లిస్టు లొకేషన్లో కనిపెట్టుకుని ఏ ట్రైన్ పడితే ఆ ట్రైన్ ఎక్కేస్తున్నానని చెప్పి ఫోన్ చేసి నువ్వు రత్తావా చంపాను, నువ్వు ఎక్కడ ఉన్నావు నాకు తెలుసు అని చెప్పి ఫస్ట్లో అనేదండి. అన్నాక ఇంకా బలవంతంగా వెళ్ళాను. తర్వాత పిల్ల పుట్టిందండి. పిల్ల పుట్టిన తర్వాత పిల్లని వెంటనే దూరం చేసిందండి. పుట్టిన ఒక రోజులో దూరం చేసింది. దూరం చేసి నా పిల్లలు నాకు చెప్పు ఏదైనా అడిగితే నీ పిల్ల సేఫ్గానే నువ్వు వ్యభిచారంలో చేయాలి ఇప్పుడు అంటే నేను పచ్చి బాలింతరాన్ని అలా వ్యభిచారం చేస్తాను, నేను వెళ్ళిపోతాను, నా బిడ్డ నాకు ఇచ్చి వెళ్ళిపోతాను, ఎవరికో పుట్టినా నేను కళ్ళకద్దుకుని నేను చూసుకుంటాను, నా పేగు పెంచిన బిడ్డ కాబట్టి అని చెప్పాను నేను. అన్నాక అప్పుడు భారత ఆయన నా మాట వినకుండా కుర్రోళ్ళ చేత కొట్టించిందండి. బెల్లు వచ్చి కొట్టించింది. పోలీసులు వస్తారమ్మా రెగ్యులర్గా? మీరు అక్కడ ఉండేటప్పుడు పోలీసులు రావడం కానీ డబ్బులు తీసుకోవడం కానీ అసలు ఏమన్నా మాట్లాడతారా? అసలు మీరు వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు చెప్పావా? మరి కానిస్టేబుల్ గట్రా వస్తారండి అక్కడికే, వచ్చి డబ్బులు తీసుకున్నప్పుడు ఏ పండుగ వచ్చినా ఏదైనా అర్జెంట్ అయినా వచ్చి డబ్బులే కదండి, మందు బాటిల్ కట్ట ఇచ్చేదండి, ఫుల్లు గట్ట తీసుకొచ్చి ఏవేవో కొత్త బ్రాండ్లు తీసుకొచ్చాను రండి అని చెప్పి ఇంటికి పిలిపించి కొత్త అమ్మాయిలు వచ్చినా సరే పంపిస్తుందండి. అబ్బాయిలు వాళ్ళు కూడా వ్యభిచారం చేసేవారు కానిస్టేబుల్ కానీ అమ్మాయిలతో ఉండేవారండి. లోపల ఏ అమ్మాయినా నచ్చిననుకో కావాలని ఫోన్ చేసి పలానా కొత్త అమ్మాయి వచ్చిన చిన్న అమ్మాయిలు వస్తేనే ఫోన్ చేస్తుందండి భారతి. చిన్న అమ్మాయిలు వచ్చారు రండి అంటే అన్నీ వచ్చి, లేకపోతే వాళ్ళు వేరే రూమ్కి రమ్మన్నగా సాములు కూడా ఫోన్ చేసి సాములు కూడా పంపించే, లేకపోతే ఇంటికి వస్తున్నానని చెప్పి ఎవరిని ఉంచుకో అని మమ్మల్ని బయట పంపించేసి అన్నట్టు ఉండేదండి. నేను అలాగే నన్ను బయట పంపించేదాన్ని, నేను పారిపోతానని చెప్పి నన్ను వేరే రూమ్లో పెట్టి ఈ అమ్మాయిని ఇంకో రూమ్లో పెట్టేవారండి. నాకంటూ ఏం కాదండి, నేను ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు బాధపడి నరకం అనిపించినప్పుడు ఆవిడ కూడా కొంచెం అంటూ నరకమైన ఏదో ఒకటి బాధపడాలండి.
అందువల్ల నా చెక్ పేపర్లో నా చేతికి కాగితాలు పెట్టించుకుందండి. నాకు నా బిడ్డకి నాతో పాటు నా స్నేహితురాలు కూడా ఉందండి. నా స్నేహితురాలు రక్షణ కావాలని నాకంటూ అదే కావాలండి. ఇంకేం కోరుకుంటలేదు. డబ్బులు ఇవ్వాలని నాకు డబ్బులు ఇవ్వాలని, కానీ నేను డబ్బుల కోసం పోరాటం చేయట్లేదండి. నేను ఎంత బాధపడానా డబ్బులు ఏమన్నా తన దగ్గర ఉన్నాయా? ఉన్నాయండి. 24 లక్షలు ఎంత ఇవ్వాలండి నాకు. నేను చేసిన నెలకి 40,000 చొప్పున లెక్కేసుకుంటే దాన్ని బట్టి 4 సంవత్సరాలు లెక్కేసుకుని ఎంత అవుతుంది, 20 లక్షల దాకా అవుతుందండి. ఆ 20 లక్షలు అప్పటికే అడిగానండి. మేడంకి వెళ్ళానండి, సార్ దగ్గరికి వెళ్ళాను. నేను తిరగని ప్లేస్ కూడా లేదండి. ఆఖరి తులసి మేడం విజయవాడ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే తులసి మేడం గారు నెంబర్ ఇచ్చారండి. ఇక్కడ న్యాయం జరగట్లని చెప్పి బాధపడ్డాం, ఇక్కడ న్యాయం జరగట్లని చెప్పి బాధపడుతుంటే తులసి మేడం గారు ఉంటారమ్మా అని చెప్పి ఒక విలేకరులో ఫోన్ నెంబర్ ఇచ్చారండి. అంటే ఇప్పుడు ఈ 4 ఏళ్ల నుంచి నువ్వు ఇంటికి దూరం అయిపోయావు, ఫ్యామిలీ మెంబర్స్కి దూరం అయిపోయావు, వాళ్ళతో మాట్లాడుతున్నావు వాళ్ళతోనూ. లేదండి. మరి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇంటికి రమ్మనే పరిస్థితి ఉందా? నీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? లేదండి, నన్ను ఇంటికి రావద్దండి. నేను ఆల్రెడీ చచ్చిపోయానన్న ఊహలో ఉన్నారండి. నువ్వు ఇంటికి వచ్చావంటే మేము అందరం చచ్చిపోతామని అంటున్నారు మా ఊళ్ళో. వాళ్ళ పరువు పోవడం, మా అక్కలు కాపురాలు విడిపోతాయని చెప్పి బాధపడుతున్నారు. నా ఒక్కళ్ళ దాని కోసం వాళ్ళు బాధపడాల్సిన పని ఏమి వచ్చిందని చెప్పి ఇంక నేను మాట్లాడలేదండి. మరి ఎక్కడ ఉంటావు? నీ పరిస్థితి ఏంటి? నేను నా స్నేహితురాలు ఇంట్లో ఉంటున్నాను నేను ప్రజెంట్. ఇప్పుడు తర్వాత ఏంటి? స్నేహితురాలు ఇప్పటికీ ఉండదు కదా? ఇంకెక్కడ ఉండాలో ఏంటన్నా నాకు ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవండి. ఎక్కడ ఉండాలో కూడా నాకు ఏమీ ఆలోచన లేదండి. పోలీసులు ఏం చెప్పట్లేదండి, ఎవరు ఏం చెప్పలేదు. ఎక్కడ నాకు న్యాయం జరగలేదండి. పోలీసుల దగ్గరికి డిఐజీ గారి దగ్గరికి వెళ్ళినా నాకు న్యాయం జరగలేదు. ఆయన యాక్సెప్ట్ చేశారండి. ఎస్పీ గారు చెప్పారు, కానీ ఎస్పీ గారు చెప్తేనేమో ఆ ఎస్పీ గారు చేస్తానని చెప్పి ప్రతిభ ఎస్ఐ గారు చెప్పారని ఆవిడ కూడా ఇంక న్యాయం చేయలేదు. నాకు ఎక్కడ న్యాయం జరగకపోతే ఇంకా ఆ పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్ల అన్నది న్యాయం చేస్తారన్నారైనా ఇంకా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళామండి. ప్రభుత్వం తరపున కానీ ఎవరన్నా అడిగారు ఇప్పుడు నిన్ను? అంటే వాళ్ళని ఇప్పుడు ఒక హెడ్ కానిస్టేబుల్ని అదే హోంగార్డ్ని కావచ్చు, కానిస్టేబుల్ని అరెస్ట్ చేశారు, భారతీయని సంబంధించి కేసు నడుస్తుంది. మరి నీకు సరపున బాధితురాలుగా నీకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి కానీ, అదేవిధంగా నీకు ఏమైనా సాయం చేయడానికి కానీ ఏమైనా అధికారులు కానీ సంప్రదించారు? ఏం సంప్రదించలేదండి ఎవరు. ప్రకాష్ తో సాయి సుధీర్ అంటే పెద్ద